యాక్షన్కు రియాక్షన్ అన్నట్టు ఉంది బీఆర్ఎస్ కవిత ఎపిసోడ్. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత తన విమర్శల పదులను ఇంకాస్త పెంచారు. కేసీఆర్ను దేవుడంటూ కేటీఆర్ను వెనకేసుకొస్తూనే పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు కవిత. అసలు బీఆర్ఎస్లో జరిగే అనేక అనర్థాలకు, ఓటమికి, అవినీతి ఆరోపణలకు హరీష్ రావే కారణంగా చెప్పుకొచ్చారేమో. కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్ర చేశారని, బీఆర్ఎస్ను హరీష్ రావు హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. అసలు కవిత, హరీష్ రావు మధ్య ఈ వైరానికి కారణమేంటి? ఇదంతా హరీష్ను బయటకు పంపే ప్లాన్లో భాగమేనా? వేటు పడ్డా తగ్గేదేలే అంటున్న కవిత. ఇంకాస్త పెరిగిన కవిత ఆరోపణల దాడి. కవిత యుద్ధం హరీష్ రావు, సంతోష్తోనేనా? టీఆర్ఎస్ను, కేసీఆర్ ఫ్యామిలీని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందా? కవిత సస్పెండ్ కావడానికి హరీష్ రావే కారణమా? కేసీఆర్ దేవుడు అంటూనే కేటీఆర్ను వెనకేసుకొచ్చిన కవిత. ఇదంతా హరీష్ రావు కుట్ర లేక హరీష్ రావు పైనే కుట్ర? మంగళవారం పార్టీ నుంచి కవిత సస్పెండ్. ఆ మరుసటి రోజే ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి కవిత రాజీనామా. ఇది ఒక ఎపిసోడ్ అయితే, మరోసారి కవిత బీఆర్ఎస్ ముఖ్య నాయకులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను సమర్థిస్తూనే హరీష్ రావుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని, ఆ కుట్రలో భాగమే తన సస్పెండ్ అని అన్నారు కవిత. గులాబీ పార్టీని హరీష్ రావు హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని, పార్టీని కాపాడుకోవాలని రామన్నకు తన తండ్రి కేసీఆర్ను కోరారు కవిత. పార్టీలో ఉంటూ కేవలం డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్లు, వ్యక్తిగత లబ్ధి పొందాలనుకునేవాళ్లు మేం ముగ్గురం కలిసి ఉండకూడదని ఇలా కుట్రలు చేశారని కవిత ఆరోపించారు. నాన్నా, మీ చుట్టూ ఏం జరుగుతుందో ఓసారి చూసుకోండి. రేపటినాడు ఇదే ప్రమాదం కేటీఆర్కు, మీకు పొంచి ఉంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, మాది రక్త సంబంధం. పదవులు పోతానో, పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేస్తానో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నం అయితేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయటేసారు పార్టీలోకి వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. రామన్నను గడ్డం పట్టుకుని బుజ్జగించి అడుగుతున్న ఒక చెల్లిని, మహిళా ఎమ్మెల్సీని నాపై కుట్రలు జరుగుతున్నాయని గతంలో తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పా. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఏం జరుగుతుందో నాకు ఫోన్ చేయరా అన్నా? నేను కూర్చుని ప్రెస్ మీట్ పెడితేనే న్యాయం జరగలేదంటే మామూలు మహిళా కార్యకర్తకు పార్టీలో అన్యాయం జరిగితే స్పందిస్తారా? నాకైతే అనుమానమే. హరీష్ రావు, సంతోష్ గురించి ఆలోచించాలని కేసీఆర్ బిడ్డగా చెప్తున్నా. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి హరీష్ రావు లేరు. పార్టీ పెట్టిన 10 నెలల తర్వాత వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఎప్పుడో లొంగిపోయారు. ఆయన్ని గమనించుకోరామన్నా. సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణించారా లేదా చెప్పాలి. సంతోష్, హరీష్ రావు గ్యాంగులు భారత రాష్ట్ర సమితికి పట్టిన జలగలు. వాళ్ళిద్దరూ మన మంచి కోరేవారు కాదు. హరీష్, సంతోష్ అవినీతి వల్లే కేసీఆర్కు సీబీఐ మరక అంటిందన్నారు కవిత. హరీష్ రావు ట్రబుల్ క్రియేట్ చేసి పరిష్కరించినట్లు నటిస్తారు. 2018 ఎన్నికల్లో 25 మంది ఎమ్మెల్యేలకు హరీష్ రావు విడిగా డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బు కాళేశ్వరం అవినీతిది కాదా? 2009లో కేటీఆర్ను ఓడించేందుకు నాకు డబ్బు పంపారు. 6 అడుగుల బుల్లెట్ ఇవాళ నన్ను గాయపరిచింది. రేపు ఎవరిని గాయపరుస్తుందో? హరీష్ రావు కారణంగానే ఈటెల రాజేందర్, జగ్గారెడ్డి మొదలైన వాళ్లంతా పార్టీ నుంచి బయటికి వెళ్లారు. దుబ్బాక, హుజూరాబాద్లో పార్టీ ఓటమికి ఆయనే కారణం. హరీష్ రావు నక్కజిత్తుల్ని గమనించాలి. కేసీఆర్ వెంట నీడలా ఉండే సంతోష్కి ధనదాహం ఎక్కువ. హరితహారం మాటున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట నకిలీ కార్యక్రమం చేపట్టారు. నిజామాబాద్లో నా ఓటమితో ప్రారంభించి కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి వరకు కుట్ర చేశారని కవిత ఆరోపణలు చేశారు. నా మీద కుట్రలు జరుగుతున్నది, నా మీద విషప్రచారం జరుగుతున్నది అని చెప్పిన.
నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా, అన్న నీ చెల్లెని ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్న, ఫోన్ చేయరన్నా నాకు? హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి, నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి, మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిండ్రా రాలేదా? మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయి. కేటీఆర్కు సంబంధించిన వారి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. హరీష్ రావు, సంతోష్, శ్రవణ్లే ఫోన్ ట్యాపింగ్ చేయించారన్నారు. ఇక కొత్త పార్టీ ఏర్పాటుపైన ఆమె స్పందించారు. నేను ఏ పార్టీలోనూ చేరేది లేదు. అందరితో చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటా. నేను ప్రజల వద్దకు వెళ్తా అని కవిత అన్నారు. అయితే కవిత హరీష్ రావుపై ఇంతలా టార్గెట్ చేయడానికి కారణం ఏంటన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది. తన సస్పెండ్కి కారణంగా కేటీఆర్ ఒక్క మాట కూడా అనకుండా కేవలం హరీష్ రావునే నిందించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే హరీష్ రావు బీఆర్ఎస్ను హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తారా, లేక కవితనే హరీష్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. నిజంగానే పార్టీ అధినేత కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులు ఏం చెప్తే అది చేస్తారా? కూతురు విషయంలో ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? కవిత వల్ల పార్టీకి డ్యామేజ్ జరుగుతుందనే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందా అనే సందేహాలు రాకమానవు. అయితే బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న హరీష్ రావును బయటికి పంపే ప్రయత్నంలో భాగంగానే ఈ ఎపిసోడ్ అంటూ మరో రకంగానూ వార్తలు వినిపిస్తున్నాయి. కవిత ద్వారా ఇలా ఆరోపణలు చేయించి హరీష్ రావును పార్టీ నుంచి సాగనంపే చర్యలుగా అభివర్ణిస్తున్నారు. మొత్తానికి కవిత సస్పెండ్ వ్యవహారం బీఆర్ఎస్లో గందరగోళానికి దారితీసింది.